ఇప్పుడు మనం మిథున రాశి వారి ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మిథున రాశిలో మృగశిర 3వ పాదం 4వ పాదం ఉంటుంది. ఆరుద్ర 4 పాదాలు ఉంటాయి. పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశిలో ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వారికి సహజంగా కమ్యూనికేషన్ చేయడంలో కొంత సఫర్ అవుతుంటారు. అలాగే తన తర్వాత పుట్టిన చెల్లి తమ్ముళ్ళతో కొంచెం మానసిక సమస్యలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరిస్తుండండి, వాళ్ళని నొప్పించకుండా ఉంటుండండి. అయితే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం కూడా ఉంది. శుభవార్తలు కూడా వింటారు. శుభకార ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. వీరి తొలక ఆర్థిక స్థితి స్థిరత్వంగా ఉంటుంది. కానీ రుణ ప్రయత్నాలు ఏవైనా చేస్తే కొంచెం ఆలస్యంగా అవి ఫలిస్తాయి. వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సంవత్సరం కూడా. కష్టానికి తగిన ప్రతిఫలం వీరికి దొరుకుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులతో జాగ్రత్తగా మెలగండి, వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మానసిక ఆందోళన ఉండవచ్చును. కాబట్టి ప్రతిదానికి కూడా మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. విద్యారంగంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత విద్యార్థులకు సానుకూలత ఫలితాలు ఉంటాయి. వీరి ప్రేమ జీవితం కానీ పెళ్లి జీవితం కానీ ఆనందంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేరుతాయి. వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా వీరు మానసిక ఆందోళనలు భయాలకు దూరంగా ఉండాలి. ప్రతిదీ ఆచి తూచి వ్యవహరించాలి. సోదరులతో సోదరీమణులతో సఖ్యతగా ఉండాలి. అలా ఉంటూ గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారు.